యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవుడు గడిచిన దినంలో ఆయన కృపలో ఆయన కనికరమును మనకు చూయించి మనల్ని బలపరిచి మరొక పరిశుద్ధ దినమును మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో ఈ రీతిగా చేరి ఆయన స్తుతించే తరుణమును ఆయన గణపరిచే తరుణమును దేవుడు మనకి ఇచ్చిన విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కనుక చదవబడ్డ వాక్య భాగము మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23 నుండి 25 వచనాలు మరొక తరుణము మనం చదువుకుందాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినము నీ బిడలుగా, నీ సంఘముగా నీ సన్నిధిలో చేరి వచ్చిన అందరినీ ప్రభా మీరే ఒక తరుణమును ప్రభా మీరు దర్శించి మీరే మా అందరితో ప్రభా మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అవును ప్రభా, మరి మేము పాడిన రీతిగా తండ్రి ప్రభ, మరి నీకు ఈ లోకములో ఎవరు సరితూగరు, నీకు సమము ఎవరు లేరు ప్రభా. అవును తండ్రి, అనేక పర్యాయములు మనుష్యుల ప్రేమతో నీ ప్రేమను పోలుస్తూ, ఈ లోకంలో ఉన్న వస్తువులతో నీ ప్రేమను పోలుస్తూ, ఈ లోకంలో మేము సంపాదించిన సమస్తమును ప్రభా నీ ప్రేమతో పోలుస్తూ తండ్రి ప్రభా నీ ప్రేమను మేము యోగ్యముగా అర్థము చేసుకోలేని పరిస్థితుల్లో మేము ఉంటా ఉన్నాము. మరొకసారి ప్రభా నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని మీరు జ్ఞాపకము చేసుకుని, అవును తండ్రి నీ ప్రేమ ఎంతో ఉన్నతమైన ప్రేమ తండ్రి ప్రభా, నింగు నుండి ప్రభా తండ్రి నేలకు దిగి వచ్చిన ప్రేమ తండ్రి, మా పరిస్థితులను ప్రభా మార్చిన ప్రేమ తండ్రి, మా పాపమును కడిగిన ప్రేమ తండ్రి, మమ్మను భరిస్తున్న ప్రేమ, మమ్మను సహిస్తున్న ప్రేమ, ఇంతటి ప్రేమకై ప్రభా మేము మా జీవితాంతము రుణపడినను తండ్రి, ఇంకా మా రుణము ప్రభా మరి తీరకై ఉంటా ఉన్నది. కనుక తండ్రి ఈ తరుణమును తీసుకుని నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా పక్షమును మీరు జరిగించిన రక్షణ కార్యం యొక్క విలువను ప్రభా మేము ప్రతి దినము కూడా అర్థము చేసుకున్నట్టుకు ప్రభా మీరు మాకు సహాయం ఇచ్చేయండి. నీ యందు ప్రభా మాకు ఉన్న నెమ్మది, నీ యందు మాకున్న క్షేమము, నీ యందు ప్రభా మేము పొందుతున్న ప్రతి ఆశీర్వాదమును ప్రభా మేము ఘనపరుచుటకు ప్రభా మాకు తెలియచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు, మహోన్నతుని వందనాలు. అవును ప్రభా, మంటి నుండి ప్రభా మమ్మను మీరు లేవనెత్తారు తండ్రి. ఈ మంటి పాత్రలలో ప్రభా నీ మహిమను నింపుతూ ఘనమైన పాత్రలుగా ఈ లోకంలో మమ్మల్ని మీరు వాడుకుంటా ఉన్నారు. అందుకై నీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి. అవును ప్రభా, ఈ లోకము మంటిని మంటిగానే చూస్తా ఉన్నది, కానీ ప్రభా నీ హస్తము మా మీద పడగానే తండ్రి ప్రభా మమ్మను మహిమపరిచి ప్రభా ఈ మంచి ఘటములలోనైనను ప్రభా నీ మహిమను నింపుతూ తండ్రి మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం, నీ స్పర్శకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ తాకిడికై ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ సన్నిధికై ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, నిన్ను కలిగిన జీవితములో, నీ యందు విశ్వాసం ఉంచిన జీవితములు ఎంత ధన్యమో మరొక మారు ప్రభా మేము పాడగలిగిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, ఈ సమయంలో నీ వాక్య పరిచయలోనికి తండ్రి మేము వెళ్తుండగా తను దయచేసి ప్రభా మమ్మల్ని కరుణించి ప్రభా మీరే మా అందరితో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ మాటలు ప్రభా మాకెంతో అవసరము తండ్రి, నీ మాటలే మాకు అవసరము కనుక తండ్రి నీ మాట యందు ప్రభా మేము ఆసక్తి కలిగి ప్రభా ముందు కొనసాగేటకు ప్రభా మీరు మాకు సహాయం ఇచ్చేయండి. ప్రత్యేకంగా బలహీనైన నన్ను నీ సిలువ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి ప్రభా మీరు బలపరిచి మీరు వాడుకుంటారని నమ్మి నేను స్తుతిస్తుని గణపరుస్తాను తండ్రి. మా అందరినీ కూడా నీ దయగల స్థలకప చెప్తూ మమ్మల్ని మీరు బలపరిచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యము
మంచిది. మరొకసారి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మరొక తరుణమును మనందరికీ దేవుడు అనుగ్రహించి ఈ రీతిగా ఆయన సన్నిధిలో చేరే అవకాశం ఇచ్చిన విధానం బట్టి దేవునికి వందనాలు, సంఘానికి వందనాలు, సేవకులకు వందనాలు, పెద్దలకందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కనుక చదవబడ్డ వాక్య భాగము మత్తయి సువార్త 4వ అధ్యాయము. యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఈ 33.5 సంవత్సరాలు నిజంగా ఆయన కేవలము 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేశాడు. కనుక ఈ 3.5 సంవత్సరాల పరిచర్య నిజంగా ఈ వేల సంవత్సరాల ఈ ఇంచుమించు 2024 సంవత్సరాల పరిచర్యకు, ఇంకా రాబోయే పరిచర్యకు ఒక గొప్ప పునాదిగా ఖచ్చితంగా ఉంటా ఉన్నది. కనుక చాలాసార్లు మనము ఒకవేళ 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పరిచర్యలో కొనసాగుతున్న వారిని మనము చూస్తూ ఉన్నాం. కానీ ప్రభు కేవలము 3.5 సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో ఆయన పరిచర్య ఆయన కొనసాగించాడు. కనుక ఈ 3.5 సంవత్సరాలలో నిజంగా ఆయన చేసిన పరిచర్య ఎంతో ఉన్నతమైన పరిచర్య. కనుక ఆయన జరిగించిన కార్యములు, ఆయన చేసిన అద్భుతములు, లేక ఆయన త్రాకిన జీవితాలు, ఆయన మార్చిన జీవితాలు ఎంతో ఉన్నతముగా నిజంగా దేవుడు వారిని తీర్చిదిద్దినట్టుగా మనం చూడవచ్చు. కనుక ఒకవేళ ఆయన పరిచర్యలో అతి ప్రాముఖ్యమైన పరిచర్య ఒకవేళ మనం ఆలోచన చేసుకోగలిగితే మనము స్వస్థపరిచే పరిచర్య కాదు, కానీ దానికన్నా ముందుగానే ఒకవేళ 23వ వచనంలో ప్రభువు మాట్లాడుతున్నట్టుగా ఆయన వారందరి సమాజ మందిరములలో ఆయన బోధించుచు దేవుని రాజ్యము గూర్చిన సువార్తను ప్రకటించుచు అని అన్న మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా ఒకవేళ స్వస్థత మహాసభలు అని ఒకవేళ లాలగూడ సంగమగా మనం పెడితే నిజంగా చాలామంది వస్తారేమో. కానీ ఒకవేళ మనం ఆలోచన చేసుకోగలిగితే నిజంగా ఈ స్వస్థత మహాసభల విషయంలో కానీ, ఈ స్వస్థత విషయంలో కానీ ప్రభు నిజంగా ఆయన తన పరిచర్యకు ఒక భాగమును ఇచ్చాడు. కానీ అతి ప్రాముఖ్యమైన భాగమును యేసుక్రీస్తు సువార్త ప్రకటనకు ఆయన వెచ్చించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆ మొదటి లైన్లోనే ఒకవేళ దాని ప్రోగ్రెషన్ మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మొట్టమొదటిగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, తర్వాత సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ తదుపరి ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుతూ గలియనందంతటా కూడా ఆయన సంచరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు లోకంలో ఆయన మొట్టమొదటిసారి ప్రసంగించిన ప్రసంగము ఒకవేళ మనం ఆలోచన చేసుకోగలిగితే అది కొండ మీద ప్రసంగం కాదు. ఒకవేళ కొండ మీద ప్రసంగం అనుకుంటే మనం పొరబడినట్లే. ఇక్కడ 4వ అధ్యాయంలోనే మనకు ఆ ప్రసంగము మనకు కనిపిస్తూ ఉన్నది. 4వ అధ్యాయంలో 17వ వచనంలో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందుడని ప్రకటింప
మొదలు పెట్టెను అన్న మాటను మనం చూస్తా ఉన్నాం. కనుక యేసు క్రీస్తు నిజంగా ఆయన పరిచర్యలో అతి ప్రాముఖ్యమైన భాగమునకు, ఆ భాగాన్ని నిజంగా సువార్త ప్రకటనకు, మారు మనసుకు ఆయన ఎక్కువ అవకాశమును ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మొట్టమొదటి సర్మన్ టాపిక్ ఏంటంటే మీరు మారు మనసు పొందండి. ఒకవేళ బాప్తిసం ఇచ్చి యోహాను ఆయన అడవిలో నుండి రావగానే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన నిజంగా ఆయన నిలబడి నిజంగా మారు మనసు నిమిత్తము ఆయన బోధిస్తూ ఉన్నాడు. కనుక ఈ దినము మనకు స్వస్థతలు అవసరమే, ఈ దినము మన వ్యాధులు నిజంగా నయము అవడం అవసరమే. దానికంటే ముందు నిజంగా మన ఆత్మీయ జీవితానికి స్వస్థత ఎంతైనా అవసరము. ఆ ఆత్మీయమైన జీవితానికి స్వస్థత లేకుండా ఒకవేళ మన శరీరానికి ఎంత స్వస్థత ఉన్నప్పటికీ కూడా నిజము ఒక దినము మనం దేవుని నుండి ఎడబాపే అవకాశం ఉన్నది. ఒకవేళ ఈ శరీరములో ఎన్ని బలహీనతలున్నా కూడా, ఎన్ని రోగములతో నిండి ఉన్నా కూడా నిజంగా మన ఆత్మీయ జీవితంలో మనము స్వస్థపరచబడి, నూతన పరచబడి, రక్షింపబడి, మన పాపములు కడుక్కున్నట్లయితే నిజంగా ఖచ్చితంగా ఈ శరీరము నిజంగా మంటికి మన్ను అయిపోతా ఉన్నది. మన ఆత్మ దేవుని యొద్దకు చేరుతా ఉన్నది. ఆ ఆత్మ దేవునితో సదాకాలము ఉండబోతా ఉన్నది. నిజంగా ఒకవేళ నిజంగా అందుకే మన స్వస్థత విషయంలో మనం ఆలోచన చేసే ముందు నిజంగా మన ఆధ్యాత్మికమైన స్వస్థత గురించి మనము ఖచ్చితంగా ఆలోచన మనం చేయాలి. కనుక ఒకవేళ మన స్వస్థత నిమిత్తం మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ప్రభువా నీతో ఎక్కడైనా సంబంధంలో ఎక్కడైనా ఎడబాటు ఉన్నదా దాని విషయంలో మనం ఎక్కువ ఆలోచన చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు ఇటువంటి అనారోగ్యతలు మన జీవితంలోనికి ఆయన తీసుకొచ్చే అవకాశము ఉన్నది అని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇక్కడ 23 నుండి 25 వచనాలలో యేసుక్రీస్తు పరిచర్య ఎంత నిజంగా అందరికీ తెలియపరచబడుతూ ఉన్నది. ఏమని తెలియపరచబడుతూ ఉన్నదంటే యేసుక్రీస్తు అనే వ్యక్తి ఈ లోకంలోనికి వచ్చాడు, ఒక ప్రవక్త వచ్చాడు, ఏలియా వంటి వాడు వచ్చాడు, ఇర్మియా వంటి వాడు వచ్చాడు అని ఆయన గురించి అనేకమైన మాటలు ప్రచారంలో ఉన్నవి. కనుక వారందరూ కూడా యేసుక్రీస్తు గురించిన మాట అందరికీ తెలియజేస్తున్నారు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఇర్మియా వంటి ప్రవక్త ఒకైనా వచ్చాడు, మోషే వంటి ప్రవక్త ఒకైనా వచ్చాడు, ఆయన వచ్చి అనేకులను స్వస్థపరుస్తా ఉన్నాడు, రండి రండి అని నిజంగా అనేకులు ఆయనను నిజంగా సమీపిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కనుక ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే నిజంగా ఏ వ్యక్తి అయితే స్వస్థత కేవలము స్వస్థత నిమిత్తమే యేసుక్రీస్తు యొద్దకు వస్తా ఉన్నాడో నిజంగా అటు వ్యక్తి నిజంగా తన జీవితంలో తుదకు నిజంగా ఆయన జీవితంలో అంతిమ స్వస్థత తన జీవితంలో పొందడు అన్న సత్యం నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. కనుక స్వస్థతలో ఒకవేళ మన జీవితంలో నిజంగా మనకు రక్షణను ఇవ్వవు, కానీ రక్షణ మనకు స్వస్థతను నిజంగా ఖచ్చితంగా అది ఇస్తూ ఉన్నది అనే సత్యం నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాడంటే చాలామంది ఈ దినము అనారోగ్యము వస్తూ ఉన్నదంటే అది దేవుని చిత్తము కాదు అని నిజంగా బోధించేవారు ఉన్నారు. అసలు క్రైస్తవులకు అనారోగ్యం రాకూడదు అని చెప్పేవారు ఉన్నారు. క్రైస్తవులు హాస్పిటల్స్కి వెళ్ళకూడదని చెప్పేవారు ఉన్నారు. క్రైస్తవులు టాబ్లెట్స్ వాడకూడదు అని చెప్పేవారు ఉన్నారు. కానీ నిజంగా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మనం క్రైస్తవులం కాబట్టే మనకు రోగాలు వస్తూ ఉన్నాయి. మన క్రైస్తవులు కాబట్టే నిజముగా అనేకమైన శ్రమల గుండా, కష్టముల గుండా ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నిజంగా ఆ శ్రమలలో ఈ కష్టములు లేక ఈ రోగములు, వ్యాధులు కూడా ఒక భాగము అని నీవు నేను జ్ఞాపకము చేసుకోవాలి. కనుక ఈ దినము నేను కొద్ది నిమిషాలు ఒక స్త్రీని మీకు పరిచయం చేసి నేను నిజంగా ముందుకు కొనసాగుతాను. లూకా సువార్తలో సుదీర్ఘకాలం నుండి చాలా బలహీనమైన పరిస్థితుల్లో ఉన్న ఒక స్త్రీ దేవుని మందిరానికి క్రమము తప్పకుండా వస్తూ ఉన్నది. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనము. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడ లేకుండెను అన్నమాటను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ లూకా సువార్త 13వ అధ్యాయంలో ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉన్నది. కనుక ఈ స్త్రీ నిజముగా కొన్ని సంవత్సరాల నుండి 18 సంవత్సరాల నుండి ఒక దయ్యము చేత పీడించబడి ఆయన కూడా క్రమము తప్పకుండా ఈ దేవుని మందిరానికి, ఆమె సమాజ మందిరానికి ఆమె వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఒకవేళ యేసుక్రీస్తు కూడా అక్కడ ఏం చేస్తా ఉన్నాడు? విశ్రాంతి దినమున
విశ్రాంతి దినమున ఆయన తన వ్యాపారము చేసుకోవడం లేదు. విశ్రాంతి దినమున తన ఇంట ఉంటూ ఆయన తన తండ్రికి ఆ వడ్రంగి పనిలో ఆయన సహాయం చేస్తున్నవాడు కాదు. కానీ విశ్రాంతి దినమున ప్రభువు దేవుని పనిలో ఆయన ఉంటున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. నిజంగా క్రైస్తవులమైన నీవు నేను మనందరము జ్ఞాపకం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన అంశము ఏంటంటే, నిజంగా దేవుడు నిజంగా 6 దినములు కష్టపడ్డాడు. దేవుడు 6 దినములు కష్టపడి ఈ సృష్టి అంతటిని కూడా తయారు చేసిన తర్వాత 7వ దినమును ప్రభు పరిశుద్ధపరిచి ఆ దినమున ప్రభువు విశ్రాంతి తీసుకున్నాడు. కనుక ఈ నియమమును ప్రభువు తానే తన ప్రజలకు ఒక గొప్ప నియమముగా ఆయన ఇచ్చి ఉంటున్నట్టుగా దేవుని వాక్యములు మనం చూస్తా ఉన్నాం. కనుక ఒకవేళ మనం ఆలోచన చేసుకోగలిగితే ఈ లోకంలో ఉన్న పెద్ద శోధన ఏంటంటే, మన బిజినెస్ అంతా కూడా ఏ దినం జరుగుతూ ఉంటుంది? మన బిజినెస్ అంతా కూడా వీకెండ్స్లోనే జరుగుతూ ఉంటుంది, శనివారము ఆదివారము. కనుక ఒకవేళ అది చాలా గొప్ప శోధనగా నిజంగా అనేక మంది క్రైస్తవ వ్యాపారులకు నిజంగా అది ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఒకవేళ ఆఫీసెస్ సండే కూడా ఓపెన్ చేస్తే వెళ్ళేవారు బహుశా ఉంటారేమో. కానీ ప్రభువుని బట్టి ఈ దినము నీవు నేను జ్ఞాపకము చేసుకోవాల్సిన సత్యము ఏంటంటే, మన శరీరానికి విశ్రాంతి అవసరము కదా. మన శరీరానికి విశ్రాంతి అవసరము, నిజంగా మన ఆత్మకు కూడా విశ్రాంతి అవసరము. దేవుని సన్నిధిలో మనము ఒక దినము కంప్లీట్గా మనము దేవుని సన్నిధిలో గడపడము ఎంతైనా అవసరము. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, దేవుని మందిరానికి వారు ఉదయకాలము నిజంగా తెలుగు సర్వీస్కి వస్తూ ఉంటారు. తెలుగు సర్వీస్ వచ్చిన తర్వాత మరలా వెళ్ళి వారు పనులలో వారు నిమగ్నమైపోతూ ఉంటారు. అది నిజంగా వారు విశ్రాంతి దినము పాటించిన వారు కాదు. ఒకవేళ బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది. ఒక మాట యెషయా గ్రంథము 58వ అధ్యాయము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము ఒకవేళ 13-14 వచనాలలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయో వ్యాపారము చేయకయో లోక వార్తలు చెప్పుకొనకయో యుండని ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలము మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. ఒకవేళ యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఎంత గొప్ప వాగ్దానమో నిజంగా దేవుడు వ్యాపారస్తులకు ఇస్తా ఉన్నాడు కదా. క్రైస్తవ వ్యాపారస్తులకు, క్రైస్తవులుగా ఉంటున్న నీవు నేను ఒకవేళ మనము ఆదివారపు దినాన ఒకవేళ మనం బయట కనిపించినట్లయితే నిజంగా ఒకవేళ అది నిజంగా యోగ్యమైనది కాదు, అది దేవుని చిత్తము కాదు అని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అంటా ఉన్నాడు, ఆ విశ్రాంతి దినమున కేవలం వ్యాపారమే కాదు, కానీ ఆయన ఇంకొక మాట కూడా అక్కడ వాడుతూ ఉన్నాడు. నీకిష్టమైన పని కూడా ఈ విశ్రాంతి దినాన నువ్వు చేయడానికి లేదు. ఎందుకంటే ఈ విశ్రాంతి దినము దేవునికి ప్రతిష్ఠితమైన దినము. ఈ దినము నువ్వు దేవునితో గడపాలి. ఈ దినమంతయు నిజంగా ఖచ్చితంగా నీవు దేవునిలో నిమగ్నమైనప్పుడే ఖచ్చితంగా నిజంగా ఈ వారమంతయు కూడా ప్రభు కొరకు నీవు నిలబడగలవు. చాలా మంది అనుకుంటారు, ఒకవేళ ఈ యొక్క ఆదివారం కూడా నేను పని చేయగలిగితే నేను ఎక్కువ సంపాదించగలను, ఎక్కువ ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళగలను అంటా ఉన్నాడు. కానీ నీవు ఉన్నతమైన స్థితిలోనికి వెళుతావేమో, కానీ ప్రభు అంటా ఉన్నాడు, ఒకవేళ ప్రభువును నువ్వు ఘనపరచి, దేవుని నువ్వు ఘనపరిచి ఈ విశ్రాంతి దినమును ప్రభువుకు నువ్వు ఒకవేళ అప్పగించినప్పుడు దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. ఈ దినము ఏ వ్యాపారము చేస్తే నువ్వు దేశం మీద ఉన్నతమైన స్థలం మీద ఎక్కుతావు. ఏ వ్యాపారము చేసినా కూడా దేశంలో ఉన్నతమైన స్థలము నీవు ఎక్కలేవు. కానీ ప్రభువును నువ్వు గణపరచగలిగితే, ప్రభువును నువ్వు నిజంగా ఒకవేళ నువ్వు హెచ్చించగలిగితే ఈ విశ్రాంతి దినాన నిజంగా దేవుడు ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఇంకొక మాట కూడా ఆ విశ్రాంతి దినమున మనం చేయకూడని మాట అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది కదా. లోక వార్తలు చెప్పుకొనకూడదు. లోక వార్తలు చెప్పుకోవడానికి లేదు. ఒకవేళ మన ఇష్టమైన పని చేయడానికి లేదు, మన ఇష్టమైన స్థలానికి వెళ్ళడానికి లేదు, మన ఇష్టమైన కార్యములు మనం నిమగ్నం అవడానికి లేదు, మన వ్యాపారంలో మనం నిమగ్నం అవడానికి లేదు. ఈ దినమంతా కూడా ప్రభువు ఆశిస్తున్నాడు. గాడ్ ఈజ్ డిమాండింగ్ దిస్ డే. ఒకవేళ ఈ దినమును ప్రభువుకు సంపూర్తిగా నీవు నేను అప్పగించాలని ప్రభువు ఆశపడతా ఉన్నాడు. కనుక ఒకవేళ నిజంగా మన జీవితంలో ఆశీర్వాదము చాలాసార్లు నిజంగా ఎందుకు మనం కోల్పోతా ఉన్నామంటే, ఈ దినాన్ని కూడా మనం ఏం చేస్తూ ఉన్నామంటే మనం కష్టపడి మనం పని చేస్తూ ఉన్నాం.
ఒకవేళ హగ్గై గ్రంథంలో నిజంగా వారు చేస్తున్న కార్యం అదే. వారు దేవుని మందిరమును పక్కన పెట్టి, దేవుని మందిర విషయాలను పక్కన పెట్టి, వారు కుటుంబం గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు, వారి యొక్క ఇంట్ల గురించి ఆలోచన చేస్తున్నారు. సరంబి వేసిన ఇండ్లలో వారు ఉంటూ కూడా వారు ఏం చేస్తున్నారంటే దేవుని మందిరం గురించి వారు పట్టించుకోవడం లేదు, దేవుని విషయాల గురించి వారు పట్టించుకోవడం లేదు. కనుక ప్రభు వారితో చెప్తున్న మాట ఏంటంటే, మీరు విత్తండి, మీరు కోయండి, మీరు పంటను తీసుకురండి, మీరు పంటను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను దగ్గరుండి ఆ పంటను నేను చెదరగొడతాను, ఆ దగ్గరుండి ఆ పంటను నేను పురుగులకు నేను అప్పచెప్తాను, మిడతలకు అప్పచెప్తానని ప్రభువు జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే ఆయన రోషము కలిగిన దేవుడు. దేవుడు ఈ 6 దినములు నీకు శక్తినిచ్చాడు. ఈ 6 దినములు దేవుడు నీకు సామర్థ్యతనిచ్చాడు. 6 దినములు సమస్తమును కూడా గాడ్ హ్యాస్ గివెన్ ఎట్ అవర్ డిస్పోజల్. అండ్ ఈవెన్ టుడే ఈ యొక్క ఆదివారము దేవుడు నిజంగా సంపూర్తిగా ఆయనకు చెందాలని ప్రభు ఆశపడతాడు. ఒకవేళ దాన్ని మనం ఇవ్వగలిగితే నిజంగా దేవుడు ఎంతగానో ఘనపరచబడతాడు. తద్వారా మనకు కూడా ఆశీర్వాదము అనే సత్యము నీవు జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మనం కొన్ని పరిస్థితులలో దేవుని మందిరానికి రాలేకపోవచ్చు. ఒకవేళ లైవ్లో వింటున్న వారు మీరు ఆరోగ్యముగా ఉంటూ ఇంట్లో కూర్చొని బహుశా వింటూ ఉంటే వచ్చేవారు ఖచ్చితంగా మీరు మందిరానికి రావాలి. ఎందుకంటే నిజంగా మనకు ఒకటే అవకాశం, ఒకవేళ మనం లేవలేని పరిస్థితిలో ఉంటే తప్ప ఆ పరిస్థితుల్లోనే మనం మందిరానికి వెళ్లకుండా ఉండగలం. అంతేగాని నిజంగా ఒకవేళ మనం లేవగలిగి మన పనులు మనం చేసుకోగలిగి ఒకవేళ మనకు సామర్థ్యం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు దేవుని మందిరమును ఒకవేళ మనం వచ్చి ఆయనను మనం ఘనపరిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు వారిని ఖచ్చితంగా దీవిస్తూ ఉంటాడు. చాలా మంది దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు, కానీ ఏ సమయానికి వస్తూ ఉన్నారంటే చాలా లేట్ అయిపోయి నిజంగా వారి ఇష్టానుసారమైన వారి క్యాజువల్ టైంకి వారు వస్తూ ఉన్నారు. దేవుని మందిరంలోనికి వచ్చిన వారందరూ కూడా నిజంగా ఆది ప్రార్థన నుండి, మొదటి ప్రార్థన నుండి చివరి ప్రార్థన వరకు నీవు ఒకవేళ ఇక్కడ కూర్చోగలిగి ప్రభువును గణపరచగలగాలి. ఎంతో దూరం నుండి వచ్చేవారు ఉంటా ఉన్నారు, వారు ఆదివారం నిజంగా మొదటి ప్రార్థనలో వారు కనిపిస్తూ ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ఇక్కడిక్కడే ఉంటా ఉన్నాము, ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాము, కానీ నిజంగా మెసేజ్ టైంకి వస్తూ ఉన్నాము. కొందరు బల్ల సమయంలో వచ్చేవారు కనిపిస్తూ ఉన్నారు. చాలా విచారకరము. అసలు ఎందుకు వస్తాను మన మందిరానికి? ఎవరి కోసం వస్తాను? ఒకవేళ ఇక్కడ ఏమైనా అటెండెన్స్ తీసుకుంటా ఉన్నామా? ఎవరం కూడా అటెండెన్స్ తీసుకోవడం లేదు. వీఆర్ నాట్ కమింగ్ టు గివ్ అవర్ అటెండెన్స్ టు పీపుల్ హియర్. మనం దేవుని ఘనపరచుటకు దేవుని మందిరానికి వస్తా ఉన్నాము. గనుక మనము 10 గంటల కంటే మేము 10:30కు స్టార్ట్ చేయడం లేదు. మేము 10 గంటలకే స్టార్ట్ చేస్తా ఉన్నాం. కాబట్టి 10 గంటలకు మనందరము రాగలిగితే నిజంగా ప్రభు ఎంతగా ఘనపరచబడతాడు, ఎంతగా స్తుతించబడతాడు, ఎంతగా మన జీవితాల ద్వారా ఆయనకు ఘనత ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ ట్రైన్ 10 గంటలకైతే ఎన్ని గంటలకు వెళ్తాం? మనం ఎయిర్పోర్ట్కి ఎన్ని గంటలకు వెళ్తాం? ప్రెసిడెంట్ గారికి చెప్పి వచ్చే వారం నుండి ఫైన్ వేపిద్దాం మనం, ఓకేనా? ఒకవేళ మనం ఆలోచన చేసుకోగలిగితే ఒకసారి ఆలోచించండి, వాట్ ఆర్ అవర్ ప్రియారిటీస్? మనం ఒకవేళ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు కానీ, ఒకవేళ రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పుడు కానీ, బస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు కానీ మనం ఎంతో శ్రద్ధతో ఎంతో సమయాన్ని పాటిస్తూ మనం వెళుతూ ఉంటాం. కానీ దేవుని మందిరానికి అనేసరికి నిజంగా అనేక సార్లు మనం ఆలస్యము చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ స్త్రీ వాస్తవంగా చాలా బలహీనంగా ఉంటా ఉన్నది. ఆమె యొక్క బలహీనత పోయిన వారం నుండి వచ్చిన బలహీనత కాదు. ఎన్ని వారాల నుండి? అనేకమైన 18 సంవత్సరముల నుండి ఈ స్త్రీ చాలా బలహీనమైన పరిస్థితిలో ఉన్నది. ఆ దయ్యము పట్టి నిజంగా ఆమె శరీరము కూడా నిజంగా చాలా బలహీనమైన పరిస్థితిలో మనకు కనిపిస్తుంది. ఒక మాట చూద్దామా? 11వ వచనంలో 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేక ఉండెను. అంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తిని ఇంకొకరు మోసుకొని రావాలి. ఒకవేళ ఆమె వచ్చినా కూడా చాలా సమయం పడుతూ ఉంటుంది దేవుని మందిరానికి రావాలని. అయినప్పటికీ ఈ స్త్రీలో ఉన్న ఆసక్తి ఏంటంటే ఈ 18 సంవత్సరాలు కూడా నేను దేవుని మందిరంలో కనిపిస్తాను అని ఒక నిశ్చయత చేసుకున్నది. ఆమె మంచి కాళ్ళు చేతులు మంచిగా ఉన్న స్త్రీ కాదు, కానీ నిజంగా ఆమె చాలా బలహీనమైన పరిస్థితిలో ఉన్న ఆ స్త్రీ అయినప్పటికీ కూడా ఆమెకు ఒక నిశ్చయత ఉన్నది. ఆమెకున్న నిశ్చయత ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు బీ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరంలో ఈ దినము నేను కనిపించాలి అంతే అని ఆమె తీర్మానం చేసుకుని దేవుని మందిరంలోనికి వస్తున్నట్టుగా నీవు నేను జ్ఞాపకము చేసుకోవాలి. కనుక ఒకవేళ ఇంకొక మాటను కూడా మనము జ్ఞాపకం చేసుకోగలిగితే, ఒకవేళ హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 24వ అధ్యాయం 24వ వచనం నుండి 26 వచనాల వరకు అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, కొందరు మానుకుంటున్నట్టుగా కదా. ఎందుకు మానుకుంటున్నారు కొందరు? లైవ్ ఉంది కదా, చాలామంది ఆదివారం ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒకవేళ అది మ్యాండేటరీ అయితే
ఐ లీవ్ దట్ బిట్వీన్ యూ అండ్ గాడ్. ఒకవేళ ఆదివారం వారు ప్రయాణం చేస్తూ ఫోన్స్లలో వారు ఏం చేస్తూ ఉంటారంటే దేవుని వాక్యాన్ని వారు పెట్టుకొని వారు ముందు కొనసాగుతూ ఉంటారు. కనుక ఒకవేళ అనేకమైన పరిస్థితులను బట్టి, అనేకమైన ఆ కారణాలను బట్టి దేవుని మందిరానికి మనం దూరంగా ఉంటా ఉన్నాం. కానీ ఒకవేళ ఈ స్త్రీ వైపు ఒకవేళ మనం చూడగలిగితే ఆ స్త్రీకి అసలు నడవడం కూడా రాదు. ఆ స్త్రీ ఆమె నడుమంతా కూడా వంగిపోయింది. అంటే మనము ఈ రీతిగా చూస్తాం, ఆమె వెనుకకు చూస్తూ ఉన్నది. ఆమె పరిస్థితి ఏమి బాగాలేదు, కానీ దేవుని మీద ఒక ఆశ. ఒకవేళ ఎప్పుడైనా దేవుడు నన్ను కనికరిస్తాడేమో, ఎప్పుడైనా నన్ను స్వస్థపరుస్తాడేమో అన్న ఆలోచనతో దేవుని మందిరంలోనికి ఆమె నడుస్తూ ఉన్నది. ఈ దినము దేవుని మందిరంలోనికి నడుస్తున్న నీవు నేను మనందరం కూడా దేవుని మీదనే మన ఆశను పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. దేవుని యందే మనం విశ్వాసం ఉంచి వెళ్ళగలిగితే ప్రభువు నిజంగా ఎంతకైనా మనల్ని దీవించి ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఆమెకున్న బలహీనత ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. ఆమెకున్న బలహీనత ఏంటంటే ఆమెకు దయ్యము పట్టినది కదా. క్రైస్తవులంగా మనకు ఒక గొప్ప ప్రశ్న ఉంటుంది, క్రైస్తవులకు దయ్యం పడుతుందా? చెప్పాలి, క్రైస్తవులకు దయ్యం పడుతుందమ్మా? ఈమె క్రైస్తవురాలా, క్రైస్తవేతరాలా? కొన్నిసార్లు ఒకవేళ యోబు జీవితాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ప్రభువు కొన్నిసార్లు అక్కడ సాతానుకు యోబు యొక్క శరీరమును ఆవహించుటకు నిజంగా పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఒకవేళ పాత నిబంధన కాలంలో సౌలు జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే సౌలు యొక్క అవిధేయతను బట్టి దేవుడు ఏం చేశాడంటే దురాత్మను ఎక్కడి నుండి పంపాడంటే, దురాత్మను దేవుని సన్నిధిలో నుండి దురాత్మను సౌలు హృదయంలోనికి ప్రభువు పంపాడు. అంటే కొన్నిసార్లు ప్రభువు నిజంగా పంపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనల్ని పరీక్షించుటకో, లేక ఒకవేళ మన విశ్వాసం ఏ రీతిగా ఉన్నదో లేక పరీక్షించుటకో, లేక సాతానును సవాలు చేయటకో యోబు విషయంలో చేసినట్టుగా నిజంగా దేవుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను నిజంగా ఆయన అనుమతిస్తూ ఉంటాడు. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మనమే ఆహ్వానిస్తూ ఉంటాం కదా. బయటికి వెళ్తే చాలా టూలెట్ బోర్డులు విజయపురి కాలనీలో కనిపిస్తూ ఉంటాయి కదా. చాలా మంది టూలెట్ బోర్డు పెట్టుకుంటారు, దయ్యమునకు ఆహ్వానం పలుకుతూ ఉంటారు. నిజంగా ఒకవేళ ఇది నేను చెప్తున్న మాట కాదు. ఒకవేళ లూకా సువార్తలోని 11వ అధ్యాయం 24వ వచనములో అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెలుదుననుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చియునుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన 7 అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. మరలా చూద్దామని వెళ్ళి ఆ ఇంటిని దర్శించినప్పుడు ఆ ఇల్లంట మంచిగా అమర్చి ఉన్నదంట. ఆ ఇల్లు ఊడ్చి ఉన్నది, ఆ ఇల్లు అమర్చి ఉన్నది కదా, ఫర్నిష్డ్ కదా. మనము టూలెట్స్ చూసేటప్పుడు ఫర్నిష్డ్ హోమ్ ఏ రీతిగా ఉంటా ఉన్నదో నిజంగా ఈ ఇల్లు కూడా నిజంగా చాలా అమర్చి చాలా 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 నీట్గా క్లీన్గా ఉంటా ఉన్నది. కానీ అందులో ఎవరు లేరు? క్రీస్తు లేరు. ఆ ఇంటిలో, ఆ గృహములో నిజంగా ఆ హృదయములో యేసు క్రీస్తు అనే ప్రభు నిజంగా ఆ హృదయంలో లేడు. కాబట్టి నేను ఈ గృహంలోనికి వెళ్ళుటకు అవకాశం ఉన్నదని మరలా నిజంగా అది రావడము, 7 చెడ్డవైన 7 దయ్యములను తీసుకుని వచ్చి అక్కడ ఆ యొక్క వ్యక్తి జీవితాన్ని ఇంకా పాడు స్థితిలోనికి నడిపిస్తున్నట్టుగా మనం చూస్తాను. ఒకవేళ క్రైస్తవులకు దయ్యం పట్టదని, ఒకవేళ మనం సోమరిపోతల వలె ఈ లోకంలో మన జీవితాన్ని ఒకవేళ మనం వెచ్చించినట్లయితే, యేసు క్రీస్తుకు మన జీవితంలో తావు ఇవ్వకున్నట్లయితే, ప్రార్థనలో మనం సమయం గడపకున్నట్లయితే, దేవుని వాక్యముతో మనం సంబంధము లేకుండా జీవిస్తున్నట్లయితే నిజంగా ఖచ్చితంగా 7 దయ్యములు నిజంగా పట్టే అవకాశం ఉన్నది అని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఒకవేళ మనం ఆవరించకపోయినా కూడా ఖచ్చితంగా శోధించటకైనను నిజంగా అవకాశము ఉన్నది అని నీవు నేను జ్ఞాపకము చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. అందుకే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే వారి మొదటి స్థితి కంటే కడపటి స్థితి చాలా 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 దయనీయమైన పరిస్థితుల్లోనికి అది వెళ్ళిపోతా ఉన్నది. ఈ స్త్రీని కూడా అటువంటి దయ్యము 18 సంవత్సరాలుగా పీడిస్తా ఉన్నది. ఆమె జీవితంలో అనేకమైన కష్టములు గుండా ఈ దయ్యము ఆ స్త్రీని నడిపిస్తా ఉన్నది. కానీ దేవుని యొక్క కృప 12వ వచనములో మనకు కనిపిస్తా ఉన్నది. లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనములో ఆయన అంటున్న మాట చూడండి. యేసు ఆమెను చూచి
యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. ఎంత శ్రేష్టమైన మాట కదా! మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత శ్రేష్టమైన వాడో నిజంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ 18 సంవత్సరాలు ఎవరు కూడా బహుశా ఆమెను దర్శించలేదు, ఎవరు కూడా ఆమె నిమిత్తము బహుశా ఆమె మీద చేతుల నుంచి ప్రార్థన చేయలేదు. కానీ యేసుక్రీస్తు యొక్క దృష్టి ఆ స్త్రీ మీద పడగానే వెంటనే ప్రభు అంటా ఉన్నాడు, అమ్మ ఇటు రా అని ఆమెను రమ్మని పిలిచి, నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరచెను. నిజంగా ఒకవేళ మన జీవితంలో ఉన్న అనేకమైన సమస్యలకు నిజంగా ఒక పరిష్కారము ఎక్కడ దొరుకుతూ ఉన్నదంటే కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారి వద్దనే దొరుకుతూ ఉన్నది. అందుకే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో నిజంగా యేసుక్రీస్తు గురించిన సువార్తను విన్న వారందరూ కూడా రోగులను, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను అందరినీ కూడా ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ఎదుగు వచ్చి నిలబెడుతూ ఉన్నారు. ప్రభువా, నీవు సహాయం చేయి, ఈ రోగము నీ ద్వారానే నిజంగా పోతా ఉన్నది, ఈ దయ్యము నీ ద్వారానే పోతా ఉన్నదని నిజంగా యేసుక్రీస్తు పాదములు పట్టుకుంటా ఉన్నారు. ఇక్కడ ఈ స్త్రీ బహుశా ఆమె నిజంగా దేవుని వేడుకోలేదు, కానీ దేవుడు ఆమె ఇంకా వేడుకొనక మునిపే ఆమె హృదయ వేదనను అంగీకరించి, ఆమె హృదయ వేదనను గుర్తెరిగిన ప్రభువు ఆమెనే పిలుస్తా ఉన్నాడు, అమ్మా నువ్వు ఇట్రా, నీ బలహీనత నుండి ఈ దినము నువ్వు స్వస్థత పరచబడి ఉన్నావని ఆమె మీద చేతులుంచి ఆమెను స్వస్థపరిచినట్టుగా దేవుని వాక్యములు మనం చూస్తా ఉన్నాం. కనుక ఒకవేళ దేవుడే గనక మనల్ని గారవించి మనల్ని పిలవకపోతే, దేవుని దృష్టి మన మీద ఉండకపోతే, నిజంగా ఖచ్చితంగా మనం ఇంకా నిజంగా వంకర నడుము వలె ఉన్న ఆ జీవితం వలె మన జీవితాలు కూడా అనేకముగా నిజంగా ఖచ్చితంగా వంకరగానే ఉంటాయి. ఒకవేళ మనం ఆలోచన చేసుకోగలిగితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పౌలు కూడా అదే అంటాడు, ఈ లోకంలో దే ఆర్ క్రూకెడ్ పీపుల్, వారి యొక్క ఆలోచన అన్ని కూడా వంకరవు, అవి తిన్నమైన ఆలోచనలు కాదు. నిజంగా ఒకవేళ ఆది కాండములోనే 6వ అధ్యాయంలోనే ప్రభు నిజంగా చెప్తా ఉన్నాడు, మనుష్యుల ఆలోచన ఖచ్చితంగా అది చెడ్డది, అది ప్రతిది కూడా చెడ్డది, ప్రతి ఆలోచన కూడా చెడ్డది, అది వంకరది అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. మన జీవితంలో నిజంగా ఈ వంకరతనము చక్కపరచబడాలంటే, వంకరైన రోగము కానీ, వంకరైన జీవితం కానీ, వంకరైన బుద్ధి కానీ, వంకరైన తలంపు కానీ, వంకరైన ఆలోచనలు కానీ, వంకరైన అలవాట్లు కానీ, వంకరకు సంబంధించిన ఎటువంటి విధానమైన కూడా చక్కబరచగల సమర్థుడు కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆయన దృష్టి మన మీద పడాలి. ఆయన దృష్టి మన మీద పడాలంటే ఆయన సన్నిధిలో మనం కనిపించాలి. మనం ఎందుకు మందిరానికి రావాలంటే నిజంగా మన జీవితంలో అనేకమైన సమస్యలకు పరిష్కారము ఎక్కడ దొరుకుతూ ఉన్నదంటే దేవుని సన్నిధిలోనే. చాలా మంది మేము వాక్యం వింటే సరిపోతుంది అనుకుంటా ఉన్నారు, మాకు సహవాసం అవసరం లేదు అనుకుంటా ఉన్నారు. దేవుని మందిరంలోనికి వస్తే ఎవరు బాగున్నారు, అందరు జీవితాలు కూడా బాగాలేవు, నిజంగా ఇటువంటి వారితో నాకేమి అని నిజంగా మందిరాలకు రాకుండా ఇష్టానుసారముగా నిజంగా వారి ఇష్టానుసారంగా జీవించేవారు చాలా మంది ఉంటా ఉన్నారు. కానీ ప్రభు ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ప్రభు దృష్టి ఎక్కడ ఉంటా ఉన్నది? నీ మీద, నా మీద ఉంటా ఉన్నది. ఆయన దృష్టి మన మీద ఉంటే ఎంత ధన్యకరమో. మనుషులలో కనిపించాలని, మనుషుల దృష్టి మన మీద పడాలని, మనం నోటీస్ అవ్వాలని నిజంగా అనేకమైన కార్యాలు మనం చేస్తూ ఉంటాం. కానీ ప్రభువు దృష్టి నిజముగా ఒకవేళ మన మీద ఉంటే నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదము అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఆసనం మీరు చేయండి. ఏంటంటే మీ చేతిలో మీ కాళ్ళను, అంటే ఈ స్త్రీ ఏ రీతిగా ఉన్నదో ఆ రీతిగా మనం ఒకవేళ బెండ్ అయ్యి ఒక 5 నిమిషాలు ఉండి చూడండి ఎలాగుంటుందో పరిస్థితి. ఒక 5 నిమిషాలు మాత్రమే. 18 సంవత్సరాలుగా తన జీవితాన్ని చక్కబరుచుకోలేని పరిస్థితిలో ఈ స్త్రీ ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి నయము ఆమెకు దొరకడం లేదు. ఎక్కడికి వెళ్ళినా తన జీవితము చక్కబరచడం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆ దయ్యము ఆమెను వదిలిపెట్టడం లేదు. కానీ ప్రభు చెంతకు రాగానే ఆమె జీవితము చక్కబడతా ఉన్నది. ఈ దినము మన బుద్ధి చక్కబరిచేది యేసుక్రీస్తు ప్రభుల వారే. మనం ఎంతో పోరాడుతున్న ఆ పాపము నిజంగా ఒకవేళ విడిపించుకోవాలని ప్రయత్నం చేసేది ఎక్కడో రిహాబిలిటేషన్ సెంటర్లోనికి వెళితే మనకు ఎటువంటి లాభం లేదు. కానీ ప్రభు సన్నిధిలో నిజంగా లాభం ఉన్నది. ప్రభు సన్నిధిలో నిజంగా ఆ విడుదల ఉన్నది. ప్రభు సన్నిధిలో ఆ శక్తి ఉన్నది అన్న సత్యము నీవు నేడు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ స్త్రీ విశ్వాసముతో దేవుని సన్నిధిలోనికి వచ్చింది. నిజంగా ఒకవేళ అన్ని సమస్యలకు యేసుక్రీస్తు నిజంగా మనకు నిజంగా గొప్ప సమాధానమని నీవు నేడు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక స్త్రీ 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగి నిజంగా ఆమె సమస్యను ఎక్కడ వెళ్ళినా కూడా నిజంగా ఆ సమస్యకు నిజంగా పరిష్కారం దొరకడం లేదు.
కానీ ఆమె తీర్మానం చేసుకున్నది, యేసుక్రీస్తు జన సమూహంలో ఉంటా ఉన్నాడు, నేను ఒక్కటే చేస్తాను, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రము నేను ముట్టుకుంటాను, నేను స్వస్థపరచబడతానన్న విశ్వాసముతో నిజంగా ఆ స్త్రీ ఏం చేసిందంటే ప్రభువు యొద్దకు వచ్చింది. యాకోబు చెప్తున్న మాట ఏంటంటే, పాపులారా మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆల్రెడీ ఒకవేళ ఆ సింహాసనం వదిలిపెట్టి నీ కొరకు నా కొరకు ఆల్రెడీ వచ్చేసాడు ఆయన. కానీ ఇప్పుడు మనము చేయాల్సిన కార్యం ఏంటంటే, మన సమస్యలు పోవాలంటే సంఘము మన ఇంటికి రావడం కాదు, కానీ మనము సంఘములోనికి రావాలి, మనము దేవుని యొద్దకు రావాలి. మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు, మన చేతులు మనం కడుక్కున్నప్పుడు నిజంగా దేవుడు అప్పుడు నిజంగా మన యొద్దకు ఆయన రావటకు వచ్చుటకు ఆయన నిజంగా ఒకవేళ సిద్ధపడతా ఉన్నానన్న సత్యము నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా యేసుక్రీస్తు ఒకవేళ ఆ స్త్రీ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీతో చెప్పిన మాట ఏంటంటే, నిజంగా ఆ వస్త్రపు చెంగును ముట్టిన తర్వాత ప్రభు ఏం చేశాడంటే, ఆ వస్త్రపు చెంగును చించి ఆమెకి ఇచ్చి, అమ్మ ఇంకే సమస్య ఉన్నా కూడా ఈ వస్త్రపు చెంగును ముట్టుకో అన్నాడు. ఈరోజు మరి చాలా మంది చేస్తున్నది అదే కదా. మాసపత్రికలు పట్టుకొస్తా ఉన్నారు, ఖర్చీఫులు పట్టుకొస్తా ఉన్నారు, అనేకమైన వస్తువులు పట్టుకొని వస్తూ ఉన్నారు. ఏ సమస్య వచ్చినా దాన్ని కళ్ళకు అద్దుకుంటా ఉన్నాం. యేసుక్రీస్తు ఆ రీతిగా చేసిన అది పాపము కాదు, కానీ ఆయన చేయలేదు. ఆయన వస్త్రపు చెంగును చించి, అమ్మ ఇది నువ్వు తీసుకో, ఏ సమస్య వచ్చినా కూడా ఒక్కసారి నన్ను తలుసుకొని ఇలా అనుకో, నీకు ఒకవేళ నయమవుతుందని ఆయన ఆ మంత్రమును దేవుడు ఆమెకి ఇవ్వలేదు. ప్రభు యొక్క గొప్పతనం ఏంటంటే, ఆయన అంటాడు, అమ్మ నీ విశ్వాసమును బట్టి నీవు స్వస్థపరచబడ్డావు. ఎంత గొప్పవాడు కదా. నా వంటి వాడైతే నా వస్త్రపు చెంగు అంత గొప్పది, నా మహిమ అంత గొప్పది అని నిజంగా డబ్బాలు కొట్టుకునేవారు కావచ్చు, కానీ ప్రభు అంటా ఉన్నాడు, అమ్మా నా గొప్పతనం మంచిదే, కానీ నీ విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. నీ విశ్వాసము వలననే నీకు ఈ స్వస్థత లభించిందని నిజంగా తన్ను తాను తగ్గింపుతో ఆ మాట ప్రభు ఆ స్త్రీకి చెప్పగలిగాడు. నేటి వారు నిజంగా వారు అమ్ముకుంటా ఉన్నారు, అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. క్రైస్తవులమైన మనం ఎంతో సూపర్స్టిషియస్ బిలీఫ్స్లో ఇంకా ఉంటా ఉన్నాము. ఇంకా పాత పద్ధతులను మనం పాటిస్తూ అక్కడిక్కడ అనేకమైన వస్తువులు, యెరూషలేముకు వెళ్ళిన వారు యోర్దాను నది నీళ్లు తెచ్చుకుంటా ఉన్నారు. తార్నాకలో ఇక్కడే మనకు వాటర్ ట్యాంక్ ఉన్నది. యెరూషలేములో ఉన్న నీళ్లకు ఎటువంటి మహిమ లేదు, యెరూషలేములో ఉన్న రాళ్ళకి ఎటువంటి మహిమ లేదు, యెరూషలేములో గోడలకు ఎటువంటి మహిమ లేదు, యోర్దాను నదికి ఎటువంటి మహిమ లేదు. మహిమంతా కూడా ప్రభువులో ఉన్నది, మహిమంతా కూడా యేసుక్రీస్తులో ఉన్నది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా కూడా వారు స్వస్థపరచబడగలరు. ప్రభు చేసిన కార్యం అది. మనం అక్కడి నుండి ఒలివ చెట్టును తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అక్కడి నుండి ఒలివ నూనెను మనము ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. What God has given us when we pray, వాటిని దేవుడు దీవించి దాన్ని మనకు ఫలభరితంగా చేయగల సమర్థుడు అని నిజంగా నేను ఈ దినము నమ్మగలగాలి. కానీ కింది వచనం ఇంకా మనం ఒకవేళ చూడగలిగితే, అక్కడ 13వ వచనంలో ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమ పరిచెను. 14వ వచనంలో, యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి, పని చేయదగిన 6 దినములు కలవు గనక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమున రావద్దని చెప్పాను కదా. ఎంత కఠినుడు కదా. వాక్యం తెలియనివాడా? వాక్యము తెలిసినవాడు, అధికారి, సమాజ మందిరపు అధికారి అంటే మన భాషలో పాస్టర్ గారు చెప్తున్న మాట ఏంటంటే, 6 దినాలు ఉన్నాయి కదమ్మా, అప్పుడు మీరు రండి, ఈ దినము ఏ పని కూడా మనం చేయకూడదని నిజంగా ఆయన దేవుని వాక్యమును వక్రీకరించి ప్రభు చేసిన కార్యమును ఆయన ఏం చేస్తున్నాడు అంటే తగ్గిస్తూ ఉన్నాడు. ప్రభు చేసిన కార్యమును ఆయన తగ్గించడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజంగా మొట్టమొదటిగా ఇక్కడ మనం చూస్తే 3 వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆ 3 వ్యక్తులలో ఒక వ్యక్తి ఎవరంటే పరిచర్య పొందవలసిన వారు. దేవుని మందిరానికి వస్తున్న అనేకులు పరిచర్య పొందవలసిన వారు ఉంటా ఉన్నారు. ఈ స్త్రీ వలె ఈ రెండవ గుంపు ఎవరంటే పరిచర్యను అడ్డగించేవారు ఉంటా ఉన్నారు. ఈ ఒకవేళ వీరికున్న అలవాటు ఏంటంటే, నువ్వు ఏమన్నా చెప్పు, నువ్వు ఏమన్నా చెయ్యి, వారు ఖచ్చితంగా అడ్డగిస్తారు. వారు నిజంగా ఒకవేళ నువ్వు ఎంత మంచి పని అయినా కూడా నువ్వు చెయ్యి, అక్కడ యేసుక్రీస్తునే అడ్డగిస్తా ఉన్నాడు కదా. బహుశా మైక్ తీసుకున్నాడు కావచ్చు యేసుక్రీస్తు నుండి, లేకపోతే వారు ఏం వాడారో అప్పుడు. కానీ వారు వెంటనే అక్కడ యేసుక్రీస్తుకు స్వస్థపరచగానే వెంటనే లేస్తా ఉన్నాడు సమాజ మందిరి. ఆ పాస్టర్ గారు లేచి అంటా ఉన్నాడు, అయ్యా 6 దినములు ఉన్నాయని ప్రజలతో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు. ఒక సెటైర్ వేస్తా ఉన్నాడు యేసుక్రీస్తు మీద.
యేసుక్రీస్తు మీద సెటైర్ వేస్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే 6 దినములు ఉన్నవి కదా, అప్పుడు మీరు వచ్చి మీరు స్వస్థ పొందుకోండి, ఏమన్నా చేసుకోండి, కానీ ఈ దినము నిజంగా మీరు ఇటువంటి కార్యములు చేయడానికి వీలు లేదు అని దేవుని కార్యమును నల్లిఫై చేస్తూ ఉన్నాడు. నిజంగా చాలాసార్లు ఆయనకు ఒక స్వార్థం ఉన్నది. నిజంగా చాలాసార్లు ఎందుకు పరిచర్యకు చాలామంది అడ్డుగా ఉంటా ఉన్నారంటే వారి స్వార్థపూరితమైన ఆలోచనలు బట్టి, స్వార్థపూరితమైన విధానములను బట్టి. ఒకవేళ ఈ 18 సంవత్సరాలు కాపరిగా అక్కడ ఉంటా ఉన్నాడు ఆ వ్యక్తి, సమాజ మందిరాన్ని నడిపిస్తూ ఉన్నాడు, నాయకుడిగా ఉంటా ఉన్నాడు. నిజంగా ఒకవేళ ఆయన ఉన్నాడో ఇంత ముందుకి ఇంకెవరైనా ఉన్నారో కావచ్చు, కానీ ఆ స్త్రీ వస్తున్నది, కానీ ఏనాడు కూడా ఆ స్త్రీని ఈ వ్యక్తి పట్టించుకున్నది లేదు. ఏనాడు కూడా ఆ స్త్రీని నిజంగా ఈయన బాగుపరిచింది లేదు. కానీ బాగుపరిచే దేవుడు వచ్చినప్పుడు, బాగుపరిచేవాడు వచ్చినప్పుడు నిజంగా ఆయన బాగుపరచడాన్ని, నిజంగా ఆ కార్యమును ఆయన తక్కువ చేసి మాట్లాడుతున్నట్టుగా నేను చూస్తా ఉన్నాను. చాలాసార్లు ఎందుకు నిజంగా అనేకులు దేవుని పరిచర్యకు అడ్డు బండల వలె ఉంటా ఉన్నారంటే వారి స్వార్థమును బట్టియే. ఏం చేసినా ఒకవేళ అది నా ద్వారానే జరగాలి, ఒకవేళ ఇంకొక వ్యక్తి ద్వారా జరిగితే అది నేను ఓర్చుకోను, అది నేను సహించను. నిజంగా వాళ్ళు ఎంత మంచిగా చేసినా కూడా దాన్ని విమర్శించే కార్యములో ఖచ్చితంగా వారు ఉంటారు అన్న సత్యము నేను జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ఇక్కడ ఈ వ్యక్తి వారిని ఎవరిని కూడా ప్రోత్సహించడం లేదు, కానీ విమర్శ నిజంగా ఖచ్చితంగా చేస్తున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. వీరికి ఉన్న ఆలోచన ఏంటంటే ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి రూల్ని కూడా వారు తూచా తప్పకుండా వారు పాటిస్తారంట. తూచా తప్పకుండా పాటిస్తారు. కానీ దయ, కరుణ, ప్రేమ, వీటిలో వారు ఏం చేస్తారు? 0. ఇందులో 100% కిచెన్లో నిజంగా ఉండే ప్రతి దాని నుండి కూడా వారు ఏం చేస్తారంటే దేవునికి దశమ భాగముని ఇస్తూ ఉంటారు. పుదీనా నుండి ఇస్తారు, కొత్తిమీర నుండి ఇస్తారు, టమాటాల నుండి ఇస్తారు, ఒకవేళ పోపు గింజల నుండి ఇస్తారు, సమస్తమును ఇస్తారు. సమస్తము కూడా దేవుని మందిరంలోనికి వారు తీసుకుని వస్తారు. కాదు, వారు ఇయ్యంది ఏంటంటే వారి హృదయమే ఇయ్యరు. అన్నీ ఇస్తారు, వారు డబ్బు ఇస్తారు, సమస్తం ఇస్తారు, కానీ వారి హృదయమును వారి యొద్దనే ఉంచుకుంటారు. అందుకే ప్రభు అంటాను, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నేను నిన్ను బాగు చేసేదను. వీరు బాగుపడాలంటే ఇక్కడ ఈ స్త్రీ నిజంగా ఆమె బయటికి కనిపిస్తూ ఉన్నది ఆమె జీవితము వంకరగా ఉన్నదని, కానీ ఈ సమాజ మందిరపు అధికారి యొక్క జీవితము ఈమె కంటే ఇంకా వంకరగా ఉన్నది. కానీ కనిపించటం లేదు. చాలాసార్లు కనిపించే ఆ రోగముల మీదనే మనం దృష్టి పెడతా ఉన్నాం, కానీ కనిపించని రోగములు ఈ హృదయములో ఉంటా ఉన్నాయి. ద్వేషము, అసూయ, ఈర్ష్య, కలహము, కక్షలు, మత్తతలు, ఇవన్నీ కూడా ఈమె కేవలము ఇట్లా ఈ రీతిగా ఉంటా ఉన్నది. కానీ బహుశా ఈ వ్యక్తి సమాజ మందిరపు అధికారి జీవితాన్ని చూస్తే మంచి సర్కిల్లో ఉన్నాడు కావచ్చు. కంప్లీట్గా వంగిపోయాడు, నిలబడడానికి అవకాశం లేదు, ఒక దగ్గర ఉండడానికి అవకాశం లేదు. ఆయన హృదయము చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంటా ఉన్నది. ప్రభు చేసే కార్యానికి ఆయన అడ్డు బండగా ఉంటా ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా కూడా ప్రభువు వారిని, అయ్యో వేశ్యదారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, నిజంగా మీరు ఎందుకు ఈ రీతిగా ఉన్నారని నిజంగా దేవుడు వారిని ఖండించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇస్కరియోతు యూదా కూడా 12 మంది శిష్యులలో ఒక వ్యక్తిగా ఉంటా ఉన్నాడు, ఒక వ్యక్తిగా ఎంచబడ్డాడు. కానీ ఒక స్త్రీ యేసుక్రీస్తును అభిషేకం చేస్తున్న ఆ సమయంలో ఇస్కరియోతు యూదా అంటున్న మాట ఏంటంటే, ఒకవేళ ఈ యొక్క అత్తరును బయట అమ్మి డబ్బు సంపాదించి బీదలకిస్తే నిజంగా ఎంత మేలు కదా, ఎంత మంచి ఆలోచన కదా. కొన్నిసార్లు చేసే ఆలోచనలు బాగానే ఉన్నాయి అనిపిస్తాయి, కానీ దాని వెనుక ఉన్న సాతాను కుతంత్రము నిజంగా చాలాసార్లు మనకు అర్థం కాదు. కానీ ప్రభు అంటా ఉన్నాడు, ప్రభు ఇస్కరియోతు యూదాని గద్దించాడు, బీదలు ఎల్లప్పుడూ మీ యొద్దనే ఉన్నారు, కానీ ప్రభు అయిన నేను కొద్ది సమయము, ఈ 3.5 సంవత్సరాలే మీతో కూడా నేను ఉంటా ఉన్నాను. ఈమె నా భూస్థాపన నిమిత్తము ఈ కార్యము చేస్తున్నది. యూదా, నువ్వు జ్ఞాపకము చేసుకో, నువ్వు అడ్డుగా ఉండడానికి లేదు. ఎందుకనంటే ఈమె నా పని చేస్తున్నది, నా భూస్థాపన నిమిత్తము ఈమె కార్యము చేస్తున్నది. దేవుని కార్యమును అడ్డుకొనడానికి నీవెవడవు అని నిజంగా యూదాను దేవుడు గద్దించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని కార్యము చిన్నదా పెద్దదా ఏదైనా కూడా దయచేసి మనం అడ్డుకోవద్దు. అది అడ్డుకుంటే అది మనకు మంచిది కాదు, మన కుటుంబంలో మంచిది కాదు, దేనికి కూడా మంచిది కాదు అన్న సత్యము నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ కోరహు కుమారులు వారు అనుకున్నారు, మోషే ఉన్నాడు ఆ నాయకుడు,
మోషేనే ఉన్నాడా నాయకుడు? నిజంగా మేము కూడా నాయకులుగా ఉన్నాం. దేవుడు మోషేతోనే మాట్లాడుతూ ఉన్నాడా? మేము కూడా నిజంగా నిలబెడతాము, మేము కూడా నిజంగా గొప్ప కార్యములు మోషే కంటే మేము చేస్తామని వారు విర్రవీగి మోషేకు అహరోనుకు దేవునికి వారు విరుద్ధమైన కార్యములు వారు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో భిన్నమైన జడ్జ్మెంట్ని వారు అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనకెప్పుడు ఆశీర్వాదం అంటే దేవుడు నియమించిన నాయకులకు మనం లోబడి ఉండడము నిజంగా దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదము. వారికి లోబడి ఉన్నప్పుడు ఒకవేళ వారు మంచివారా చెడ్డివారా అది దేవునికి మనం వదిలేస్తాం. ఒకవేళ కాపర్లైన మేమైనా కూడా ఒకవేళ మంచివారా చెడ్డువారా అది ఖచ్చితంగా వారికి దేవునికి మధ్యలో ఉంటుంది. కానీ ఒక వ్యక్తిని దేవుడు నాయకుడిగా నియమించాడంటే ఆ వ్యక్తికి నీవు నేను లోబడి ఉండాల్సిందే. ప్రభు చెప్తున్న మాట అదే, దుర్మార్గులైన మీ యజమానులకు మీరు ఏం చేయాలి? మీరు కూడా దుర్మార్గంగా ప్రవర్తించండి అన్నాడా? వారు దుర్మార్గతకు వారు లెక్క అప్పచెప్పుకుంటారు, కానీ నీ జీవితానికి నీవు నేను లెక్క అప్పచెప్పాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. మనం జాగ్రత్తగా మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంతవరకు ప్రభు ఇచ్చిన అధికారమునకు లోబడతా ఉన్నాము. కోరహు కుమారులు అనుకున్న కోరహు సంతానము దాతాను అభిరాము వీరందరూ అనుకున్నారు నిజంగా మేము మోషేకు లోబడాల్సిన అవసరం లేదు. మోషే నిజంగా ఎవరు? మేము నియమిస్తే వచ్చాడు కదా మోషే అని వారు అనుకున్నారు నిజంగా. కానీ ప్రభు నిజంగా నా సేవకుడైన మోషేకు విరుద్ధముగా మాట్లాడుటకు మీకు ఎంత ధైర్యము! రోషము కలిగిన ప్రభు దేవుని సేవకుల విషయంలో కానీ దేవుని నాయకుల విషయంలో కానీ మనం మాట ఎత్తి మాట్లాడేటప్పుడు మనం చాలా చాలా జాగ్రత్తగా మనం వహించాలి. ఎందుకంటే వారి పక్షమున ఉన్నవాడు నిజంగా ఎంతో గొప్పవాడు. ఆయన రోషం కలిగిన వాడు. ఆయన మన పక్షమున వ్యాజ్యమాడితే మనం తట్టుకోలేము, మనం భరించలేము. మనం లోబడి ఉన్న దేవుని కొరకు సాక్షిగా ఉండడము ఎంతైనా ఆశీర్వాదకరమని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఒకవేళ ఇక్కడ 13వ వచనంలో కూడా ఇంకా కొనసాగి 14వ వచనంలో యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహమును చూచి పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినంలోనే వచ్చి స్వస్థపొందండి, విశ్రాంతి దినమున రావద్దని చెప్పాను. అందుకు ప్రభువు వేషధారులారా మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దైనను గాడిదైనను గాడి యొద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ స్త్రీ పక్షమున ఏ రీతిగా వ్యాజ్యం ఆడుతున్నాడో చూడండి. చాలామంది నాకు ఎవరున్నారు, నన్ను పట్టించుకునే వారెవరు, నా ప్రార్థన అంగీకరించేవారెవరు, నా గురించి మాట్లాడేవారు ఎవరు అని మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తూ ప్రాకులాడేవారు చాలామంది ఉంటా ఉన్నారు. నువ్వు నీ జీవితంలో ప్రభువుకు నువ్వు స్థానం ఇవ్వగలిగితే ప్రభువే నీ పక్షమున వ్యాజ్యము ఆడుతూ ఉంటాడు. నీ పక్షమున నిజంగా నీవు చూడలేని యుద్ధములు ఆయన నీ పక్షమున ఆయన గెలిచి ఆయన చూపిస్తూ ఉంటాడు. ప్రభు యొక్క గొప్పతనం అదే. అసలు ఒక యుద్ధం యొక్క వేడి కూడా నీకు తాకదు, ఒక యుద్ధం అవుతా ఉన్నదన్న సంగతి కూడా నీకు తెలియదు. కానీ ప్రభువు నీ పక్షమున ఆ రీతిగా ముందుకు వెళ్ళి నీ పక్షమున ఆయన నిలబడగల సమర్థుడని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. సూత్రం అంతా ఎక్కడున్నదంటే మనము ప్రభువుకు అవకాశం ఇచ్చటలోనే. ప్రభుకు ఒకవేళ నీవు నేను అవకాశం ఇవ్వగలిగితే నిజంగా ఖచ్చితంగా దేవుడు మన పక్షమున వ్యాజ్యమాడుతూ ఉంటాడు. ఇక్కడ ఒకవేళ ఆ సమాజ మందిరపు అధికారిని దేవుడు నిజంగా ఒకవేళ తిట్టి ఆయనకు ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 16వ వచనంలో ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అని ఈమెను అని అంటా ఉన్నాడు కదా. ఇప్పుడు బంధించబడిన ఆ స్త్రీ ఎవరంట చెప్పాలి అందరు? ఎవరు? ఈ సమాజ మందిరంలో ఉన్న వారందరు ఎవరు? అబ్రహాము పిల్లలే, అబ్రహాము సంతానమే. ఈ రోగస్తులైన ఈ దయ్యము పట్టిన ఈ స్త్రీ ఇప్పుడు విడుదల పొందిన తర్వాత ప్రభు అంటున్న మాట ఏంటంటే ఈమె కూడా అబ్రహాము కుమార్తెనే. జాగ్రత్త. నువ్వు అధికారివి కావచ్చు, ఆమె చిన్నది కావచ్చు, ఆమె నిజంగా ఎటువంటి లెక్కకు లేనిది కావచ్చు ఈ లోకంలో, కానీ షీ హ్యాస్ ఎ రైట్ స్టాండింగ్ విత్ గాడ్. ఆమె ఇప్పుడు దేవునితో ఒక యోగ్యమైన సంబంధం కలిగిన స్త్రీ కాబట్టి నీకు ఆమెకు ఎటువంటి తేడా లేదని ఆయన అంటున్నాడు. నువ్వు ఎన్నో సంవత్సరాలుగా నిజం గొప్ప పరిచర్యను చేయవచ్చు, నీవు నిజం గొప్పగా నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, కానీ నిజంగా ఈ దినము రక్షింపబడ్డ ఒక వ్యక్తి దేవుని మందిరంలోకి వస్తా ఉన్నాడంటే వీఆర్ ఈక్వల్ విత్ హిమ్.
God has given us equal standing in Lord Jesus Christ. యేసు క్రీస్తులో నిజంగా ఏ తేడా లేదు, ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. స్త్రీ పురుషుడు అనే భేదము లేదు. ఒకవేళ నిజంగా బాండ్ ఆర్ స్లేవ్ అనే నిజంగా ఒక భేదము లేదు. ఎటువంటి భేదము లేకుండా అందరము కూడా క్రీస్తునందు ఏకమై ఉన్నాము. కానీ వేరు వేరు కృపావరములు కలిగి ప్రభు పరిచయలో మనందరం కూడా వాడబడతా ఉంటాం. ఈ దినము ఈ సమాజ మందిరపు అధికారికి అర్థం కావాల్సిన ఇంకొక సత్యం ఏంటంటే, ఆ దయ్యము పట్టిన మార్చబడిన ఆ స్త్రీ కూడా ఇప్పుడు ఎవరి సహోదరి? సమాజ మందిరపు అధికారి యొక్క సహోదరి. ఫిలిమోను గ్రంథములో ఈ యొక్క దృశ్యాంతము చాలా స్పష్టముగా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఫిలిమోనుకు జ్ఞాపకం చేస్తాడు, నాయన ఫిలిమోనా, నీ యొద్ద నిజంగా దొంగతనము చేసి పారిపోయిన నిజంగా ఈ ఒనేసిము ఉన్నాడు కదా, ఈ ఒనేసిము తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఈ ఒనేసిము యేసుక్రీస్తు సువార్తను అంగీకరించి నిజంగా ఇంతకు ముందు నిష్ప్రయోజనకరమైన ఈ ఒనేసిము ఇప్పుడు ఏమయ్యాడు? ప్రయోజనకరమైన వాడు అయ్యాడు. కాబట్టి ఇక నీకు దాసుడు కాక నీకు సహోదరుడు అనబడును అన్న మాట అక్కడ రాయబడ్డది. అక్కడ యజమాని ఆ దాసుని ఇప్పుడు ఏం చేయాలంటే సహోదరునిగా అంగీకరించాలి. దిస్ ఈజ్ మిస్సింగ్ ఇన్ లాట్ ఆఫ్ చర్చెస్ టుడే. ఈ దినము ఈ అంగీకారము నిజంగా చాలా 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 నిజంగా మనకు కనిపించడం లేదు. కులమును బట్టి మందిరాలు ఉంటా ఉన్నాయి, ప్రాంతంను బట్టి మందిరాలు ఉంటా ఉన్నాయి, మన మైండ్ సెట్ని బట్టి మందిరాలు ఉంటా ఉన్నాయి, మన సిద్ధాంతాలను బట్టి మందిరాలు ఉంటా ఉన్నాయి, నిజంగా మన సోషల్ ఎకనామిక్ స్టేటస్ని బట్టి మందిరాలు ఉంటా ఉన్నాయి. దేవుడు ఐక్యపరిచిన వారిని విభజించుటకు మనకెంత ధైర్యము? ప్రభు అడుగుతాడు ఒక దినము. నువ్వు విభజిస్తా ఉన్నట్లయితే ప్రభు అడుగుతాడు, నీలో ఉన్న గొప్పతనం ఏంటిది, వాళ్ళలో లేనిది ఏంటిదని ప్రభు అడుగుతా ఉంటాడు. అందరూ పాపులే, యేసుక్రీస్తునందు అందరూ మరలా పరిశుద్ధముగా చేర్చబడతా ఉన్నారు. దిస్ హ్యాస్ టు బి ది క్యారెక్టర్ ఆఫ్ ఎవ్రీ చర్చ్. యాక్సెప్టెన్స్ హ్యాస్ టు బి దేర్. ప్రతి సంఘములో కూడా ఇటువంటి పొందు నిజంగా ప్రతి విశ్వాసి వారు ఆదరించబడాలి. బలహీనుడు వచ్చినా ఆదరించబడాలి, బీదవాడు వచ్చినా ఆదరించబడాలి, ధనికుడు వచ్చినా ఆదరించబడాలి. ఎవ్వరు వచ్చినా ఈ మందిరంలోనికి అడుగుపెట్టే ప్రతి వ్యక్తి కూడా మన ప్రేమను బట్టి ఆదరించబడాలి. ఆర్ వి యాక్సెప్టింగ్ దెమ్? వాటిని మనం అంగీకరించగలుగుతా ఉన్నామా? ఆ సోషల్ స్టేటస్ని బట్టి వాటిని మనం సెగ్రిగేట్ చేస్తే నిజంగా దానికంటే దుష్టమైన పాపం ఇంకొకటి లేదు. దేవుడు ఐక్యపరిచిన దానిని నేను సెగ్రిగేట్ చేయడానికి లేదు. అందరికీ ప్రభు ఒకటే, మనందరికీ ఒకటే ఆత్మ ద్వారా మనం రక్షింపబడ్డాము, ఒకే బాప్తిస్మంలో మనం ఉన్నాము, ఒకే విశ్వాసం కలిగి ఉన్నాము, ఒకే నిరీక్షణ కలిగి ఉన్నాము, ఒకే క్రీస్తును నిజంగా మనం కలిగి ఉన్నాము, ఒకే తండ్రిని కలిగి ఉన్నాము, ఒకే పరలోక రాజ్యంలోనికి మనందరం కూడా ఒక దినము వెళ్ళబోతా ఉన్నాము. దేర్ ఇస్ నో సెగ్రిగేషన్. క్రీస్తులో డివిజన్ అనేది లేదు. ఇఫ్ వీఆర్ బ్రింగింగ్ డివిజన్స్ బేసింగ్ ఆన్ caste, creed and all these things, definitely we are of the devil. వ్యత్యాసములు తీసుకొచ్చేది సాతాను, ఇవన్నీ చేసేది సాతాను. కాబట్టి ఆ తావు మన జీవితంలో మనం ఇవ్వడానికి అవకాశం లేదు. లాలగూడ సంఘానికి ఎటువంటి పేరు రావాలంటే ఎవరు వచ్చినా కూడా ఆదరించబడాలి. చాలా మంది మందిరం అయిపోగానే ఏం చేస్తూ ఉన్నారంటే ఎవరికి వారే ఎవరి గుంపులో వారు కలుసుకొని మాట్లాడుకొని వారు బయటికి వెళ్ళిపోతా ఉన్నారు. ఇది మందిరమా? దేవుని మందిరంలోకి వచ్చిన మనందరం కూడా ఒకరితో ఒకరు మనం మాట్లాడుకోవాలి. మనమందరం ఒకరినొకరు పలకరించుకోవాలి, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోగలగాలి. ఆ సహవాసము, ఆ ప్రేమ, ఇది ఒకవేళ లేకపోతే there is no difference between some group outside and the church here. ఒకవేళ అటువంటి విధానమును ఒకవేళ మనం అలవర్చుకోగలిగితే ప్రభు ఎంతగానో మన జీవితాన్ని బట్టి ఘనపరచబడతా ఉంటాడు. ఎందుకంటే ప్రభు ఎవరిని కూడా ఆయన త్రోసిపుచ్చిన వాడు కాదు. త్రోసిపుచ్చాడా? ఎన్నోసార్లు పాపం చేసాం కదా, ఎన్నోసార్లు బలహీనంగా ఉంటా ఉన్నాం కదా, ఎన్నోసార్లు ప్రభువా క్షమించు అని ఆయన పాదములు పట్టుకున్నప్పుడు ప్రభు త్రోసిపుచ్చాడా? నువ్వు బ్యాప్టిస్ట్ వారువు, నువ్వు సిఎస్ఐ వారువు, నువ్వు ఈ సిద్ధాంతం నమ్ముతావు, ఈ సిద్ధాంతం నమ్మవు అని ప్రభు ఆయన తూసిపుచ్చాడా కదా? చాలాసార్లు మన పెద్దలు కూడా మాట చెప్తాను, ప్రేమ సమస్తమైన దోషములు కప్పును. ఆ ప్రేమ లాలగూడ సంఘములో కనిపించాలి. ప్రభు ఆశ అది. కానీ ఉన్నది లేదని కాదు. ఆ ప్రేమను సేవకులంగా మేము అనుభవిస్తూ ఉన్నాము. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఆ ప్రేమ అనేకులు కూడా అందరూ కూడా అనుభవించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం అని నిజంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరికి ఒక్క మాట జస్ట్ బ్రౌజ్ అని ఇక్కడ నేను ముగిస్తాను. 17వ వచనంలో ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నిద్రించిన వారందరూ సిగ్గుపడిరి.
అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటిని గూర్చి చూచి ఏం చేశారంట? సంతోషించను. ప్రభు చేసిన కార్యములను బట్టి సంతోషించే బిడ్డలముగా మనం ఉండాలి. ప్రభు చేసిన కార్యమును బట్టి ఈ సమాజ మందిరపు అధికారి సనుగుతా ఉన్నాడు, సంతోషించలేకపోతా ఉన్నాడు. చివరిగా ఈ పరిచర్యను ప్రోత్సహించేవారు కూడా ఈ గుంపులో మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒకవేళ మనం ఆలోచన చేసుకోగలిగితే ఈ స్త్రీ కూడా ఆమె పొందిన స్వస్థతను బట్టి దేవుని ఏం చేసిందమ్మా? మహిమపరిచింది. దేవుని యందు ఆమె సంతోషించగలిగి దేవుని గణపరిచింది, స్తుతించింది. తర్వాత అక్కడ ఉన్న జనసమూహం అంతా కూడా ఆమెను బట్టి దేవుడు చేసిన కార్యమును చూసి వారు సంతోషించగలిగారు. కనుక అట్టి కృప దేవుడు మనందరికీ మెండుగా దయచేయాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఈ స్త్రీ నిజంగా 18 సంవత్సరాల నుండి ఎవరు నయము చేయలేని ఒక రోగముతో, దయ్యము పట్టి, దిక్కు లేక, ఆశతో దేవుని మందిరానికి వస్తూ ఉన్నది. అక్కడ జరిగిన కార్యం ఏంటంటే ప్రభు దృష్టి ఆమె మీద పడ్డది. ప్రభు దృష్టి ఆమె మీద పడగానే ఆమె జీవితము మార్చబడింది. ప్రభు దృష్టి మన మీద పడితే మన జీవితము మార్చబడాలి. మన మాటలు మారుతా ఉన్నాయా? మన సహవాసం మారుతా ఉన్నదా? మనం చేసే కార్యాలు మారుతా ఉన్నాయా? ఇవి మారకపోతే ప్రభు దృష్టి మన మీద ఇంకా పడలే, లేక మనం ఇంకా ప్రభు యొద్దకు రాలేదనే అర్థము. ఈ స్త్రీ ఇంతకు ముందు నిజంగా ఆమె దేవుని స్తుతించినట్టు ఒక రాయబడలేదు, కానీ దేవుడు ఆమె జీవితంలో చేసిన కార్యమును బట్టి ఈ దినము ప్రభువును స్తుతించగలుగుతా ఉన్నది. మార్పు ప్రభుతోనే సాధ్యము. ఒకవేళ మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి మన వంకర జీవితాన్ని ప్రభు చేతిలో ఒకవేళ నీవు నేను పెట్టగలిగితే ప్రభు ఖచ్చితంగా దీవించి మనల్ని బలపరుస్తుంది. దయచేసి అందరం తల వంచుదాం. ప్రార్థించకంటే ముందు ఒకసారి ఆలోచన చేసుకుందాం. ప్రభు ఆశించినట్టుగా మన ఆలోచనలు కానీ, మన ప్రేమ కానీ, మన విశ్వాసము కానీ, సమస్తము కానీ చక్కగా ఉన్నాయా? లేక ఏదైనా వంకర పరిస్థితులు, వడిపడిన పరిస్థితులు మన ప్రేమలో, మన సహవాసములో, మనకున్న అలవాటులలో ఎక్కడైనా ఉన్నట్లయితే ప్రభువుకు మనం చెప్పుకుందాం, ప్రభువా నా స్థితిని మార్చగల దేవుడు నీవే. ఆ స్త్రీని దేవుడు కనికరించి ఆమె మీద చేతులుంచి మాట పలకగానే ఆమె జీవితంలో స్వస్థత నొందింది. ఇటువంటి స్వస్థత సమాజ మందిరపు అధికారికి కూడా అవసరము. హృదయంలో చాలా వంకర ఉన్నది, చాలా అసూయ ఉన్నది, చాలా ద్వేషం ఉన్నది, స్వార్థం ఉన్నది, గర్వం ఉన్నది, సమస్తము ఉన్నవి. స్త్రీ వంకరతనము కనిపిస్తూ ఉన్నది. సమాజ మందిరపు అధికారి వంకరతనము కనిపించడం లేదు. కనిపించని రోగము, కనిపించని వ్యాధి, దానికి పరిష్కారము ప్రభువే, ప్రభు పాదాలే, ప్రభు సన్నిధే. ప్రభువా ఈ విషయంలో నేను ఇంకనూ ఎదుగుటకు సహాయం చేయండి, ఈ విషయంలో నన్ను క్షమించండి, ఈ విషయంలో నన్ను పరిశుద్ధపరచండి. ఒకవేళ ప్రభువును అడగగలిగితే ప్రభు కార్యము చేసి మనల్ని బలపరుస్తాడు. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కొందనాలు చెల్లిస్తాను తండ్రి. అవును ప్రభువా, నీ యొద్దకు తేబడ్డ ఏ రోగమునైనను నీవు స్వస్థపరచగల సమర్థుడవు. అందును బట్టి నీ కొందనాలు. మా బలహీనతలన్నీ కూడా నువ్వు ఎరిగిన దేవుడవు. సంఘముగా సాగిలపడి నీ సన్నిధిలోనికి వస్తా ఉన్నాం ప్రభువా. మాలో ఉన్న ప్రతి రోగమును, కనిపించని ప్రతి రోగమును తండ్రి మీరే నీ చేతులుంచి దయదలచి ప్రభువా మీరే స్వస్థపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీరే కార్యము చేయండి నీ కొరకు ప్రభువా. మేము స్వస్థపరచబడి తండ్రి నీ సాక్షులుగా కొనసాగుటకు, జీవించుటకు ప్రభువా మీరు మాకు సహాయం చేసి బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. తగ్గింపుతో నీ మందిరములో ప్రభువా మరి తల్ల వంచి వారి హృదయ వేదనను పంచుకున్న ప్రతి బిడ్డను ప్రభువా మీరు దర్శించి మీరు గొప్ప కార్యము చేయవలసింది కోరుతూ స్వస్థపరిచి మీరు నడిపిస్తారని నమ్మి నేను స్తుతిస్తుని గణపరుస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.